హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న పెసరట్టు రెసిపీ పెట్టాను కదండి, అల్లం చెట్టు పెట్టలేదనమాట. ఇవాళ పోస్ట్ చేస్తున్నాను, నచ్చితే ఒకసారి చూసేయండి. చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి అల్లం చట్నీని, ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే. తర్వాత ఒక స్పూను మినపప్పు వేసుకోవాలండి. ఈ మినపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, ప్లస్ మీకు అల్లం ఫ్లేవర్ ఎక్కువ తెలియకుండా ఉంటుందండి. అల్లం డైరెక్ట్ మనం తినలేం కదండి, కారంగా ఉంటుంది కాబట్టి మీకు ఇవి యాడ్ చేయడం వల్ల కొంచెం అల్లం ఫ్లేవర్ తగ్గిస్తాయన్నమాట. తర్వాత ఒక స్పూన్ మినపప్పు కూడా వేసి వేయించుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. పెసరట్లకి ఈ అల్లం చట్నీయే బాగుంటుంది, ఇంకా వేరే చట్నీలు అయితే ఏవి బాగోవండి. తర్వాత ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. కారంకు తగ్గట్టు చూసుకొని వేయించుకోండి, ఎందుకంటే అల్లం ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి. నేనైతే ఒక 5 వేస్తున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చూసా ఆ విధంగా వేయించుకున్నాక జీలకర్ర కూడా కొంచెం వేసి వేయించుకోవాలండి. ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తర్వాత అల్లం ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఆయిల్లో వేయించుకోవాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలన్నమాట. అంటే ఈ అల్లం ఎలా ఉంటుందంటే, లేత అల్లం ఒక రకం ఉంటుంది, ముదురు అల్లం ఒక టేస్ట్ వస్తుందండి. ముదురు అల్లం అయితే కొంచెం కారంగా ఉంటుంది, లేత అయితే అంత ఘాటు ఉండదన్నమాట. అందుకోసమని చూసారా, మేమైతే ఇక్కడ ముదురు అల్లమే తీసుకున్నామండి. కొంచెం ఆయిల్ వేసి వేయించడం వల్ల మీకు పచ్చివాసన అనేది పోతుందన్నమాట. తర్వాత ఇక్కడ ఇందాక మనం వేయించి పెట్టుకున్నవన్నీ ఉన్నాయి కదండి, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, అవన్నీ ధనియాలు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. చూసారా, ఆ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న అల్లం ఉంది కదండి, అల్లం కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్లా కొట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ రాళ్ళుప్పు యూజ్ చేస్తున్నానండి. మేము ఎక్కువైతే రాళ్ళుప్పే యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ కూడా రాళ్ళుప్పు వేసేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. తర్వాత కొంచెం అందులో చూసారా బెల్లం ఖచ్చితంగా వేయాలండి. మీకు ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి బెల్లం వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలండి. అంతే అన్నమాట, మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టేసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్ అనమాట. నచ్చితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అల్లం పచ్చడి పెసరట్లకి చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేను ఎండుమిర్చి వేయలేదండి, ఎండుమిర్చి అని చెప్పాను కదా, ఎండుమిర్చి వేయలేదు. అంతే అండి, పోపు పెట్టేసుకోవాలి. అల్లం చట్నీ రెడీ అండి. చాలా బాగుంటుందండి, తీయగా పుల్లగా కొంచెం ఘాటుగా ఉంటుందన్నమాట. పెసరట్లకి బెస్ట్ కాంబినేషన్ అండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.